నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ, చిన్న చిన్న పిల్లల్లో గూడా ఒక పెద్ద సమస్య అది హెయిర్ ఫాల్ అవ్వడం. హెయిర్ ఫాల్ అవ్వడం ఒకటి, హెయిర్ ఫాల్‌తో ఎన్నో రకాల షాంపూలు, మెడిసిన్స్ వాడుతూ, సీరమ్స్ వాడుతూ మనం ఇంట్లో కొన్ని రీసెర్చ్‌లు చేస్తే మీకు మీరు ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఏదన్నా ఒక వీడియో చూసామనుకోండి, అందులో అట్రాక్ట్ అవుతాము. ఇమ్మీడియేట్‌గా అది తెప్పించేసుకొని వాడుతాము. దానివల్ల ఇంకా డ్యామేజ్ అవుతుంటది హెయిర్ ఫాల్. న్యాచురల్ సొల్యూషన్ చాలా బెస్ట్ అనమాట. నేనదే చెప్తాను. మీరు యూజ్ చేసే షాంపూస్ గానీ, ఆయిల్స్ గానీ కొన్ని రోజుల వరకు వాడాలి. 1-2 ఇయర్స్ వరకు వాడి అందులో మీకు మంచిగా ఏదైనా మార్చాలనుకుంటే అప్పుడు మార్చొచ్చు. కానీ లేదనుకోండి, మనం పురాతన కాలంలో ఏదైనా షాంపూ అంటే అదే షాంపూనే వాడేవాళ్ళం ఫ్యామిలీ మొత్తం. ఆయిల్ అంటే ఒకే కోకోనట్ ఆయిల్. అంతప్పుడు మనకి హెయిర్ ఫాల్స్ ఉండేవి కాదు. అండ్ ఆహారంలో కూడా మనం మంచిగా తినేవాళ్ళం. మనం ఎంత షాంపూలు మారుస్తున్నాం, ఆయిల్స్ మారుస్తున్నాం అనేది కాదు. ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్‌గా ఫ్లాక్స్ సీడ్స్ కానీ, పంకిన్ సీడ్స్ కానీ, వాటర్‌మెలన్ సీడ్స్ కానీ, కొద్దిగా మంచిగా మనకి గోంగూర గానీ, పాలకూర గానీ, మెంతి కూర గానీ, అండ్ స్పెషల్లీ తోటకూరలు గానీ, ఇవి రెగ్యులర్‌గా తీసుకుంటుంటే, మనం కర్రీస్ రూపంలో గానీ, ఫ్రై రూపంలో గానీ తీసుకుంటుంటే మాత్రం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ తగ్గడం వల్ల కూడా మనం ఇమ్మీడియేట్‌గా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడికైనా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చేస్తారు? మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ, సిరప్స్ గానీ ఇస్తారు ఎవ్వరికైనా సరే. ఆ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రూపంలో తీసుకునే బదులు ఆహార రూపంలో తీసుకుంటే ఎంత బెస్ట్. ఎన్ని రోజులని టాబ్లెట్స్ తీసుకుంటాం? అవి తీసుకున్నా కూడా కొంతమందికి పడక బ్లోటింగ్ అయిపోతుంటది బాడీలో. కాబట్టి ఆహార రూపంలో మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకోవాల్సింది ఆకుకూరలు బాగా తీసుకోవాలి. అందులో తోటకూర అనేది చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తది. మనం ఎప్పుడైనా హెయిర్ ఫాల్ అవుతుందంటే తోటకూరని మంచిగా ఫ్రై లాగా చేసుకొని, అంటే ఒక నలుగురు ఉన్నారనుకోండి ఇంట్లో, ఒక కట్ట తెప్పించుకొని వాడుతా ఉంటారు. అలా కాకుండా నలుగురు ఉంటే 4 కట్టలు తెప్పించుకొని మంచిగా పసుపు వాటర్‌లో కడిగి మంచిగా లైట్‌గా ఫ్రై చేసి కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్‌ని, వాల్‌నట్స్‌ని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్స్‌ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్‌ని ఒక 2 స్పూన్లు మనం మంచిగా తోటకూర ఫ్రై చేసి దింపుతున్నప్పుడు ఒక 2 స్పూన్లు జల్లండి. వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ కూడా హెయిర్ ఫాల్‌ని బాగా కంట్రోల్ చేస్తది. మనకు తెలుసు ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె విత్తనాలు. అది మనం నీళ్ళలో ఏసుకొని ఒక గంట తర్వాత ఆ జిగురుని తలకి అప్లై చేసుకొని స్నానం చేసినా కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతదని అందరికి తెలుసు. కొంతమందికి పడుతది, కొంతమందికి పడదు. అదే మనం ఇంటేక్ తీసుకున్నాం అనుకోండి, ఇమ్మీడియేట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీని కవర్ చేసుకుంటూ మనం హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి స్పెషల్లీ నేను ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఆకుకూరల్లో తోటకూరని స్పెషల్‌గా వాడమంటాను. తోటకూరలో రిచ్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంటది. మన శరీరంలో ఐరన్ తగ్గిపోయినా కూడా హెయిర్ ఫాల్ అనేది 80% అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాల్‌నట్స్‌లో అండ్ ఖచ్చితంగా కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్‌లో మనం పౌడర్ చేసి పెట్టుకొని దాన్ని మంచిగా కర్రీలో చేస్తున్నప్పుడు దింపుకుంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా ఆకుకూరలను ఇలా తీసుకుంటూ అండ్ మనము కంపల్సరీ కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు ఇవి ఒక బాక్స్‌లో కలిపి పెట్టుకోండి. సమానంగా తీసుకొని దాన్ని పొద్దున పూట ఒక 2 స్పూన్లంతా నానబెట్టేసుకొని మార్నింగ్ టైమ్స్‌లో గానీ, ఈవినింగ్ 4-5 మధ్యలో గానీ మంచిగా తినడం. లేదనుకోండి కొద్దిగా 4-5 ఆల్మండ్స్ తీసుకొని పొద్దున్న నానబెట్టుకొని దాన్ని తొక్కు తీసి మిక్సీ పట్టేసేయండి. పాలొస్తాయి కదా! ఆ పాలల్లో ఈ పంకిన్, వాటర్‌మెలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్‌ని పౌడర్ చేసి పెట్టుకొని, నువ్వులు కూడా ఏసుకోవచ్చు. పౌడర్స్ చేసుకొని తోటకూరలో మంచిగా ఫ్రై చేసుకొని దింపుతున్నప్పుడు మంచిగా కలుపుకొని తినడము. ఇంకా బెస్ట్ రెమెడీ చెప్తున్నాను హెయిర్ ఫాల్‌కి. బాదం ఉంటాయి కదా! 4 లేదా 5 బాదమ్స్‌ని పొద్దున్న నానబెట్టేసుకొని దాన్ని ఒక 2 అవర్స్ తర్వాత దాన్ని తొక్కు తీసేసి కొద్దిగా వాటర్ ఏసి మిక్సీ పట్టేసేయండి. ఆ మిక్సీ పట్టిన ఆల్మండ్ మిల్క్‌లో ఈ చెప్పిన సీడ్స్ ఉన్నాయి కదా! ఈ సీడ్స్‌ని పౌడర్ ఫామ్‌లో చేసుకొని ఆ పౌడర్‌ని 1 స్పూన్ కలుపుకొని తీసుకోండి. నిద్రలేమి సమస్య ఉన్నా, నరాలలో బలహీనత ఉన్నా, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ హెయిర్ ఫాల్‌ని న్యూట్రిషన్‌తో మనం కంట్రోల్ చేయాలంటే మాత్రం ఆల్మండ్ మిల్క్‌లో ఈ పంకిన్, వాటర్‌మెలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ తెల్ల నువ్వులతో చేసిన పౌడర్‌ని 1 స్పూన్ ఈ ఆల్మండ్ మిల్క్‌లో కలుపుకొని తాగితే మాత్రం చాలా మంచిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. మీరు వితిన్ స్పాన్ ఆఫ్ డేస్‌లో రిజల్ట్స్ చూడొచ్చు. ఎందుకంటే నేను చాలా బీట్రూట్‌తో న్యాచురల్ షాంపూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను. అండ్ ఆయిల్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను మీకు. బట్ ఫుడ్ పరంగా మాత్రం బెస్టెస్ట్ వే మనం ఫుడ్‌తో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తే పర్మనెంట్ వే అనమాట. ఇలా చేసుకుంటూ అండ్ సింపుల్‌గా ఆయిల్ కూడా ఒక ప్రిపరేషన్ చెప్తాను మీకు. కోకోనట్ ఆయిల్ తీసుకోండి. మంచిగా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటది మాత్రం. గానుగ నూనె అయినా పర్లేదు. కోకోనట్ ఆయిల్ మంచిగా తెప్పించుకొని ఆ ఆయిల్‌లో 1 స్పూన్ మెంతులేయండి. ఓకేనా? ఒక ఆనియన్స్ ఉంటాయి కదా! ఉల్లిపాయ ముక్కలు 2 లేదా 3 ముక్కలు మంచిగా ఇంత దళసరిగా కట్ చేసిన ముక్కలు, ఒక 100 ఎంఎల్ ఆయిల్ గురించి చెప్తున్నాను. ఒక 100 ఎంఎల్ ఆయిల్‌లో ఒక 2 లేదా 3 ముక్కల ఆనియన్ ముక్కల్ని దంచి లైట్‌గా మన ఆయిల్‌లో వేయాలి. దాంతో పాటు 1 స్పూన్ మెంతులేయాలి.
కరివేపాకు 2 రెబ్బల ఆకుల్ని వేయాలి. ఒక 10, 15 ఆకులు వేయాలి. కలోంజీ సీడ్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. కలోంజీ అంటే ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు దాన్ని. 1 స్పూన్ అంతా వేయాలి. సో ఇవి ఒక 100 ml అంత ఆయిల్‌లో వేసి ఒక 10 నిమిషాలు మరిగించండి. సిమ్‌లో పెట్టి మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఓవర్ నైట్ లేదంటే 1, 2 డేస్ అలా ఉంచేసండి ఆయిల్‌ని. దాని తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేయండి. డాండ్రఫ్ ఇష్యూ ఉన్నా, పెయిన్‌లు కుట్టుడున్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, మన హెయిర్ ఫాల్ అయిన చోట రీగ్రోత్ కూడా మనం రెగ్యులర్‌గా చూసుకోవచ్చు అనమాట. అంత రిజల్ట్ ఉంటది మనకి. సో ఇది కూడా వితిన్ స్పాన్ ఆఫ్ 2 to 3 మంత్స్‌లో మీరు న్యూ హెయిర్‌ని చూడొచ్చు. అండ్ ఇమ్మీడియేట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతది. మీరు ఎన్ని కాస్ట్లీ షాంపూస్ యూజ్ చేసినా, ఎన్ని కాస్ట్లీ ఆయిల్స్ యూజ్ చేసినా, సీరమ్స్ యూజ్ చేసినా కూడా మీకు బెనిఫిట్ దొరకంది బెస్టెస్ట్ వే ఒక 100 ml ఆయిల్‌లో ఆనియన్ పీసెస్ ముక్కలు, పచ్చి ముక్కలు దంచి క్రష్ చేసి వేయాలి. కరివేపాకు రెబ్బలు ఒక 10, 15 ఆకులు వేయాలి. 1 స్పూన్ మెంతులు వేయాలి. 1 స్పూన్ కలోంజీ సీడ్స్, అవి ఆనియన్ సీడ్స్ వేసి ఒక 12 నిమిషాల వరకు సిమ్‌లో పెట్టి మరిగించుకున్న దాన్ని ఒక 2 డేస్ అలా ఉంచిన తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేయండి. పిల్లలు కూడా అప్లై చేయండి. ఆనియన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకు తొందరగా కఫం పట్టదు. అండ్ హెల్త్ వైజ్‌గా వాళ్ళకి గురక గానీ, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఫుడ్ ఇంటేక్‌లో కూడా కంపల్సరీ ఆల్మండ్ మిల్క్‌లో మనం ఈ పౌడర్స్ మిశ్రమాన్ని దీన్ని మన పంకిన్, వాటర్‌మెలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్‌ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది ఎక్కడ మర్చిపోతారని. ఆ పౌడర్ చేసుకొని దాన్ని ఆల్మండ్ మిల్క్‌లో కలుపుకొని తీసుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ పడుకునే ముందు మంచిగా తల దువ్వుకోవాలి. హెయిర్‌ని కూడా మనం చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి దువ్వడానికి కూడా భయపడిపోయి ఒక్కసారిగా చిక్కుపడిన తర్వాత దాన్ని రఫ్ అండ్ టఫ్‌గా డీల్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతది. మనం పడుకునే ముందు మంచిగా మన చెక్క టైప్‌లో వస్తాయి మన దువ్వెనలు. అవి మంచిగా తెప్పించుకొని దువ్వితే ఆక్యుప్రెషర్ పాయింట్ స్టిమ్యులేట్ చేయడం వల్ల కూడా మనకి డాండ్రఫ్ పట్టదు. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయ్యి అండ్ హెయిర్ కూడా మంచి మసాజ్ లాగా అవుతది. మసాజ్ అంటే ఆయిల్ వేసేసి ఇలా చంపిలాగా చేస్తుంటారు. అలా కాకుండా దువ్వెనతో కూడా మంచిగా స్మూత్‌గా మనం కోంబ్ చేసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది మంచిగా కంట్రోల్ అవుతది. అండ్ స్పెషల్లీ నేను ఇప్పుడు చెప్పిన కలోంజీ అండ్ మెంతులు, కరివేపాకు, ఆనియన్ ఈ మిశ్రమాన్ని మనం ఆయిల్‌లో వేసుకొని మరిగించిన దాన్ని అప్లై చేయడం వల్ల ఫ్యూచర్‌లో వైట్ హెయిర్ రాదు, హెయిర్ ఫాల్ అవ్వదు. హెయిర్ ఫాల్ అయినా కూడా న్యూ హెయిర్ వచ్చే గ్రోత్ చాలా చాలా తగ్గిపోయింది జనాల్లో. అది కూడా రీగ్రోత్ మీరు చూడొచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్‌ని రెగ్యులర్‌గా అప్లై చేసుకుంటూ నైట్ పడుకునే ముందు మంచిగా దువ్వెనతో దువ్వుకోండి. అండ్ వారానికి 2 సార్లు స్నానం చేయాలి. మన తల స్నానం చేయాలి కంపల్సరీ అండి చెప్తున్నాను. కొంతమంది రెగ్యులర్‌గా స్నానం చేసి హెయిర్ డ్యామేజ్ చేసుకుంటుంటారు. వారానికి 2 సార్లు, అది కూడా రాత్రికి మంచిగా ఆయిల్‌తో మంచిగా మర్దన చేసుకొని, సో లైట్‌గా మనకి ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటే అలా అప్లై చేసుకొని మార్నింగ్ లేచాక గోరువెచ్చని ఆయిల్ మన వాటర్‌లో మనం మంచిగా న్యాచురల్‌గా ఆయుర్వేదిక్ షాంపూస్ అయితే బెస్ట్. అలా ప్రిపేర్ చేసుకున్న షాంపూ లేదు అంటే నేను చెప్పాను కదా బీట్రూట్‌తో షాంపూ చెప్పాననేసి, బీట్రూట్‌ని బాగా క్రష్ చేసేసుకొని మన సీకాయ ఉంటది కదా, సీకాయని బాగా మరుగుస్తున్నప్పుడు ఈ బీట్రూట్ పల్ప్‌ని వేసేసి దాంతో మంచిగా చిన్న అల్లం ముక్క వేసుకొని దాన్ని ఉడకబెట్టిన తర్వాత 10, 15 నిమిషాలు అలా ప్రిపేర్ చేసిన న్యాచురల్ షాంపూని కూడా మనం ఏ కెమికల్ బేస్ లేకుండా చేసుకున్న షాంపూని కూడా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఎన్నో రకాల సమస్యలు రాకుండా, హెయిర్‌కి సంబంధించినవి, స్కాల్ప్‌కి సంబంధించినవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇలాగా మంచిగా న్యూట్రిషన్‌తో ఫాలో అవుతూ న్యాచురల్ షాంపూ చెప్పాను, న్యాచురల్ ఆయిల్ కూడా చెప్పాను మీకు. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని అప్లై చేసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ బారి నుంచి మనం బయటపడొచ్చు. ఖచ్చితంగా చేస్తారనుకుంటున్నాను. నమస్కారం.